అట్లా నువ్వు తీసేయటం వేడివేడిగా ఓన్లీ వేడివేడిగా ఉంటాయి మన షాప్లో చల్ల ఏముంటుంది. మనతో మన బ్రో అన్నాడు, చూద్దాం అందరిని అడుగుతా ఎట్లుందా బ్రో. ఇడ్లీ ఎట్లుంది మన దగ్గర? బాగుంది బ్రో. చూసారా, అది మన రివ్యూ. చూడండి అంతా నించొని తింటారు మన వాళ్ళు అందరూ. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. మన ఇవ్వ కట్టుండు అన్న కార్ రన్నింగ్ లో ఉండే తింటుండు. చూడండి అన్న, చెప్పండి మన షాప్లో ఇడ్లీ ఎట్లుంటుందో. నెక్స్ట్ లెవెలా వచ్చి తినవచ్చు అందరూ? 100% చూసారా, 100%. అది కార్ స్టార్ట్ పెట్టుకుని తింటాడు అన్న కూడా మళ్ళీ. అట్లుంది మరి మీరు కూడా వచ్చేయాలి, తినండి. మరి చూడండి మా ఆంటీ నాన్ స్టాప్ ఇడ్లీ వస్తూనే ఉంది. మీరు ఇక్కడ ఇంకెంతసేపు ఇంట్లో కూర్చుంటారు? రండి, బయటికి రండి. అంటే ఏంటండి బజ్జీలు ఏంటి? బజ్జీ మిర్చి. మా ఆంటీ ఇడ్లీ వేసి ఉంచింది. అందుకు కూడా వచ్చారు మా ఇడ్లీలో. అన్న రివ్యూ అనగానే ఫ్రీ అనుకుంటా. సరే అన్న, ఫ్రీ అన్న ఈ రోజుకి. ఓకే అన్న. అది మా ఊడు 150 అంట. ఇది వేయాల్సిందే, డబ్బులు తప్పదు. అయిపోయింది ఆల్మోస్ట్. బజ్జీలు అయిపోయినాయి, వడలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక చూడండి వాళ్ళు ఆగిన కారు ఇదే. ఇంకా స్టార్ట్లోనే ఉంది, వాళ్ళు ఆపలే. మా వాడు చూడు వీసీ కొడుతున్నాయి, ఇలా వీసీలు మాట్లాడుతుర్రు. రండన్నా అయిపోతున్నాయి అన్న, బజ్జీలు అయిపోతున్నాయి అన్న, వడలు అయిపోతున్నాయి. సారీ, యాజీ బజ్జీలు. చూస్తున్నాయి కొనలో తెలియట్లే పాపం. సజెస్ట్ చేద్దాం కొనేసి మా పెద్దమ్మ చూడండి, ఒక చెయ్యి ఇరిగినా కానీ ఇంకో చేతి ఎత్తనే ఉంది. ఎద్దురా డెడికేషన్ అంటే. రండ్రా, మా పెద్దమ్మదేగా షాప్, ఏం కాదు. అట్లుంటుంది కదా మన. ఇంకా చూడండి అందులో అయితే చాలా బాధపడుతుంది పాపం మా పెద్దమ్మ చెయ్యి ఇరిగేసరికి. చూడండి మా బ్రో నించొని తింటుండు. మా అయిపోయింది ఆల్మోస్ట్, ఇడ్లీలు అయిపోయినాయి. మా బావ వచ్చింది. బావా చెప్పా ఏంది మన పేరు పెడితే బాగుంటుంది. చూడండి ఫుల్ అయిపోతున్నారు ఇప్పుడు. ఆల్మోస్ట్ అయిపోయే టైంకి వచ్చేస్తున్నారు అందరూ. చూడండి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. లైన్ నించొని అన్నారు, అయిపోయే టైంకి వచ్చారు ఆల్మోస్ట్. చూడండి రండి అన్న, మీరు కూడా రండి, తినండి చల్లగా. మా డిస్కౌంట్లు ఇస్తాం, అఫిలియేట్ ప్రోగ్రామ్. ఆటోలో వస్తారు, కార్లలో వస్తారు. ఇంకొన్ని రోజులు అయితే ఇక్కడ ఫ్లైట్లు ఉంటే ఫ్లైట్లో కూడా వస్తారు మా షాప్కి. అమ్మ అట్లుంటుంది మాది. బజ్జీలు కానీ, పునుగులు కానీ, వడలు కానీ. రెడీ చూడండి లైన్ నుంచి ఉన్నారు. బాబా ఇప్పుడైనా రండి, జనాలు చూసినా మీరు రావాలి. నా తెలిసి తినాలంటే ఆ ప్లేట్లో పెట్టి తింటామే. వాడు కడుతూనే ఉండు నాన్ స్టాప్గా. అమ్మ దీబాయ్ అంటారా బాబు. మా పెద్దమ్మ అయితే చూడు ఒక్క చేతనే వేస్తుంది. అది డెడికేషన్ అండి. మా ఆంటీ కూడా నాన్ స్టాప్ వేస్తూనే ఉంది. 20 రూపాయలు బతులు వస్తారు, అందులో వస్తారు, ఇందులో వస్తారు, అన్నిట్లో వస్తారు. ఆ ప్లేట్లో ఇచ్చి వేయటం అంతే. ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా కొత్తగా వస్తుంది. గ్యాస్ చూడండి నువ్వు తీసేయటం. వేడివేడిగా ఓన్లీ వేడివేడిగా ఉంటాయి మన షాప్లో, చల్ల ఏముంటుంది. తీయండి. చెప్పండి అన్న, మన షాప్లో ఎట్లుంటాయి మన అన్నీ చెప్పన్నా. అన్న సిగ్గుపడుతుంది ఫస్ట్ టైం అనుకుంటా. అంటే కెమెరా ముందు ఫస్ట్ టైం అనుకుంటా. అదే బ్రో చెప్పండి. బాగున్నా బ్రో. ఎట్లుంటే ఉన్నాడు రావాలి. చెప్పండి బ్రో, మీ షాప్లో ఎట్లా నచ్చిందా మీకు బజ్జీలు పునుగులు? అంటే నేను 6 months ఇడ్లీ తినే బతికా ఇక్కడ. 6 months ఇడ్లీ తిని బతికారా? ఎట్లా ఉంటుంది మా షాప్లో చట్నీ కానీ ఇడ్లీ కానీ? చట్నీ మాత్రం గుద్దబలం ఉంటుంది. సారీ, అది చట్నీ మాత్రం అవసరం ఉంటుంది రైట్. మన చట్నీ క్వాలిటీ ఎట్లుంటుంది ఈ షాప్తో వేరే షాప్తో కంపేర్ చేస్తే? అంటే ప్రతి ఒక్క షాప్లో అంటే పుట్నాలు కలుపుతారు. మన షాప్లో ఏంటంటే పల్లీలు మాత్రం ఉంటుంది, పుట్నాలు ఉండవు. పల్లీలు మ్యాజిక్ కలుపుతారు మన దాంట్లో. ఓకేనా? ఓకే బ్రో.